ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈవెన్ జ్యుడిషియరీ కూడా ఇవాళ ఒక కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో పెడతామని బెదిరిస్తా ఉన్నారు. ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిసోడియాని దాదాపు 1 సంవత్సర కాలంగా ఆయన జైల్లోనే పెట్టారు. కాబట్టి ఏమంటే క్లియర్ కట్ కేసులు బాను ఒకటే చెప్తా, బాను 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఢిల్లీలో అన్నారు, ఆయన జైల్లో పెట్టారు. ఇవాళ 1000 కోట్ల రూపాయలు జరిగింది. ఓన్లీ 1 మినిట్ బాను, బేర్ మీ 1 మినిట్. ఇప్పుడు పురంధరేశ్వరి గారు ఆమె ఏదో సాధారణంగా ఇచ్చేవి కాదు, ఆమె ఎట్లంటే ఎట్లా మాట్లాడదు కూడా, చాలా చక్కగా బాగా ఆచితూచి మాట్లాడుతుంది. అందులో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె మొత్తం వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేసింది. వాట్ యాక్షన్ హస్ టేకెన్? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లిక్కర్ స్కామ్ చేశాడు, గత 4 సంవత్సరాలుగా జరుగుతా ఉందని చెప్పి ఆమె వ్రాతపూర్వకంగా హోమ్ మినిస్టర్ గారికి ఇస్తే దానిపైన ఏం చేశారు? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒక రకము, మీకు వ్యతిరేకంగా ఉంటే ఇంకొక రకము. కాబట్టి వాళ్ళందరూ భయపడిపోతా ఉన్నారు. మీడియాలో చెప్తా, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక కేంద్ర ప్రభుత్వం లేదా? ఒక్క జగన్మోహన్ రెడ్డి చేశాడా? లేదు. మాకేం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరెస్టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకు చిన్నపిల్లల భయపెడితే భయపడేదానికి, చిన్నపిల్లల భయపడేదానికి చిన్నపిల్లల చెప్పండి. 53 రోజులు జైల్లో పెట్టే శక్తి అతనికి లేదు. రామకృష్ణ, మీరు వయసులో పెద్దలు, మీరు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు. మేము ఇంత తప్పులు చేస్తుంటే దేశ ప్రజలన్నీ మళ్ళీ బీజేపీని కోరుకుంటున్నారు. భారతదేశ ప్రజలు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చెప్పండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ రోజు దేశం ప్రజలందరూ రాష్ట్రానికి ఓట్లు రావు, సీట్లు రావు, మీకు ఓట్లు రావు, సీట్లు రావు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సీట్లు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీని మాట్లాడడానికి. ప్లీజ్ భాను గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి. భాను గారు దాని మీద ఏమన్నా మీరు వెంకటకృష్ణ గారు ఒకటే మాట చెప్తా. వెంకటకృష్ణ గారు, ఇవాళ దేశంలో ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని అందరినీ బెదిరిస్తా ఉన్నారు. బెదిరించి మీరు ఎన్డీఏ కూటమిలో చేరతారా లేదా, మాకు మద్దతు ఇస్తారా లేదా అని అందరినీ బెదిరిస్తా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు